మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే న్యూస్ వచ్చేసి నీట్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి అండ్ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ గురించి. సో ఈ అప్డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చేసి ఆయుష్ ఫేజ్ 1 రిజల్ట్స్ విడుదల చేశారు అండ్ ఎన్ఆర్ఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదొకటి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి ఆయుష్ కోర్సెస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు అండ్ ఆల్ ఇండియా కోటాల ఎస్టర్డే మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, పెరిగిన ఎంబీబీఎస్ సీట్లది వివరాలు. ఈ కాలేజీలో ఇన్ని సీట్లు పెరిగాయి, అన్రిజర్వ్డ్కి ఎన్ని, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎస్టర్డే వచ్చిన నోటిఫికేషన్ ఆయుష్ కోర్సెస్ రౌండ్ 1 రిజల్ట్స్. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, అసలు ఆయుష్ కోర్సెస్ బాగుంటాయా సార్, మాకు ఎంబీబీఎస్ మిస్ అయినందుకు మేము ఇక్కడ సైడ్ వస్తున్నాము, బీడీఎస్ కూడా రావట్లేదు, సో మేము ఆయుష్ కోర్సెస్ని వెళ్తున్నాము, ఓకేనా అని అంటున్నారు. నేనైతే నా వైపు నుండి వెరీ క్లియర్గా చెప్తున్నాను, ప్రతి కోర్సు ఇంపార్టెంట్. ప్రతి కోర్సులో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయుష్ కోర్సెస్ చేసి ఆ డాక్టర్స్, ఫేమస్ అయిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఆయుష్ కోర్సు బాగుండదు అని చెప్పలేను, నేనే కదా ఎవరైనా చెప్పలేరు. ఎప్పుడు చెప్పగలము అంటే ఆయుష్ కోర్స్ చేసిన వాళ్ళలో హోమియో కానీ, ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ చేసి అసలు సక్సెసే లేదు అని ఉంటే చెప్పేవాడిని, అస్సలు బాగాలేదు ఆ కోర్సెస్ అని. సో ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉండి, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి కరెక్ట్ హార్డ్ వర్క్ చేస్తే రీచ్ అవుతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అక్టోబర్ 30 నుండి స్టార్ట్ అవుతున్నాయి ఈ క్లాసెస్. ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అలాటెడ్ ఎప్పుడు అంటే 4 PM 18th అక్టోబర్ 18th 4 PM వరకు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డేటా మొత్తం, నీట్ ర్యాంక్, రూల్ నెంబర్, స్కోర్, నేమ్, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, ఫేజ్ 1 వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏపీ అన్రిజర్వ్డ్, ఎస్వియు, ఏయు ఇలా మొత్తం వెరీ క్లియర్గా ఇచ్చారు. మీరు చూసుకోండి. 405 మార్క్స్ హైయెస్ట్ ఉంది, మంచి 405 అంటే 2,07,777 ర్యాంక్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇదేది అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజ్. ఇది యునాని, మీరు కాలేజ్ వైజ్ చూసుకోవాలి, ఇది కాలేజ్ వైజ్ చూసుకోవాలి. ఇది ఇలా చూసుకోండి మీ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే డాక్టర్ ఏఆర్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్. ఇందులో హోమియో, యునాని, ఆయుర్వేదిక్ అన్నికి సంబంధించి ఇచ్చారనమాట. ఆయుష్ కోర్సెస్ అంటే ఈ 3 కలిపి బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బియుఎంఎస్. ఓకే, సో ఇలా కాలేజ్ వైజ్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ డాక్టర్ గురురాజ్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, గుడివాడ. సో చూసుకోండి ఇలా కట్ ఆఫ్స్. మళ్ళీ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడప. సార్ ఇప్పుడు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలా కట్ ఆఫ్స్ ఎలా తెలుసుకోవాలంటే కింది వైపు నుండి రండి, నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయం. ఇక్కడ ఎస్టీకి, మేల్కి, ఎస్వీవి ఇది కట్ ఆఫ్ అనమాట. ఎంత? 3,88,201 కట్ ఆఫ్ ఎస్టీకి. SC2కి ఇది కట్ ఆఫ్, SC3కి ఇది కట్ ఆఫ్. ఇక్కడ SC2 ఉంది, SC2 మేల్, SC2 ఫీమేల్. ఇది ఇంతే. ఇక దీనిపైన ఉన్న SC2s ఏం కట్ ఆఫ్ చూసుకోవాలని అవసరం లేదు, కట్ ఆఫ్స్కి కింద నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మొత్తం 13 పేజెస్ ఉంది, 13 పేజెస్ ఉంది. ఒకసారి ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇది చూసుకోండి. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతి చాలా బాగుంటుంది. మీరు కష్టపడి స్టూడెంట్ దాంట్లో గట్టి పట్టు సంపాదించినారు అని అంటే చాలా బాగుంటుంది. ఇవి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్, శ్రీ ఆదిశివ సద్గురు. ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఆయుష్ కోర్సెస్. ఓకే, 18th లోపల మీరు రిపోర్ట్ చేయండి. మీకు ఎంబీబీఎస్ మేము ఇది చెయ్యాలని ఫిక్స్ అయినాము, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. మీరు చాలా స్ట్రాంగ్గా కష్టపడితే చాలా బాగుంటుంది, నో డౌట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా నోటీస్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఆఫ్టర్ ఫేజ్ 2. ఎన్ఆర్ఐ వాళ్ళకి సంబంధించింది. అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్, న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్. ఓకే, ఇది పద్మావతి మెడికల్ కాలేజ్. ఇదేంటి అంటే ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఓకే, ఇది నోటిఫికేషన్. ఇదేంటి అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్లెయిమింగ్ కేటగిరీ సి. ఎన్ఆర్ఐని నేను క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, నేను డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే నన్ను ఎన్ఆర్ఐలా ఇస్తారా నాకు అవకాశం, దానికోసం అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫ్రమ్ 11 AM 15th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ 9 PM వరకు ఛాన్స్ ఉంటుంది విత్ లేట్ ఫీజు.
లేట్ ఫీజు ఎంత 5,900. ఓకే, విజిట్ యూనివర్సిటీ వెబ్సైట్. ఈ యూనివర్సిటీ వెబ్సైట్కి విజిట్ చేసి మీరు మీ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కొద్దిమందికి ఏంటి అంటే స్టార్టింగ్లో ఎన్ఆర్ఐ వాళ్ళు కేటగిరీ B1 B2 ఉంటారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ డాక్యుమెంట్స్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా దొరికేసరికి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్ఐని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారనమాట. ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఏమన్నా డౌట్ ఉన్నాయి దీని గురించి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ వైల్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇది ఏమైనా డౌట్ ఉందనుకోండి మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. 8978780501 లేదా 7997710168. ఓకే, టెక్నికల్ డిఫికల్టీస్కి 900007800707. దీనికి కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఓకే, ఇది కేటగిరీ సికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఓకే, మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇది చూడండి. ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇది అప్డేట్స్, ఎన్టీఆర్ యూనివర్సిటీ అప్డేట్స్. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. ఓకే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇదేంది ఆయుష్ అడ్మిషన్స్ అండర్ కన్వీనర్ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వీళ్ళు ఎలిజిబుల్ కాదు, ఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. 2 పేపర్స్ ఇచ్చారు. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, లేదు నేను ఎలిజిబుల్ బట్ నా పేరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ రిమార్క్ ఉంది చూడండి, 9th 10th స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్, అందుకే మీరు నాట్ ఎలిజిబుల్, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ ఇలా పెట్టారనమాట. అయ్యో నా దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సార్, నేను ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ డేట్ లోపల ఎనీ గ్రీవియన్సెస్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్టర్ 4 PM, అది 15 ఈరోజు 4 PM లోపల మీరు పెట్టాలన్నమాట. ఓకే, అక్టోబర్ 15 4 PM లోపల మీరు వాళ్ళకు ప్రాపర్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తే మీరు నాట్ ఎలిజిబిలిటీ లిస్టులు ఉన్న వాళ్ళని తీసి ఎలిజిబిలిటీ లిస్టులు ఉన్న వాళ్ళు పెట్టేస్తారు. ఈ మీ నేమ్స్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ రిమార్క్స్ ఇచ్చారు వెరీ క్లియర్గా. నెక్స్ట్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆయుష్ అడ్మిషన్ అండర్ కన్వీనర్ కోటా అకాడమిక్ ఇయర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇది ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నియర్లీ 43 pages ఉంది. ఓకే, మీరు ఎప్పటి లోపల అక్టోబర్ 15 లోపల మీ డీటెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి. రూల్ నెంబర్, ర్యాంకు, స్కోర్, ఎన్సీసీ, ఫైనల్ స్కోర్, క్యాండిడేట్ నేమ్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కరెక్ట్ ఉంటేనేమో ఇక నో ఇష్యూ. ఇందులో ఏమైనా రాంగ్ ఉంది అంటే అక్టోబర్ 15 4 PM లోపల మీరు ప్రొవైడ్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. దాదాపు 43 pages ఉంది. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అంటే 2419 స్టూడెంట్స్ ఉన్నారు. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చా అని. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ని చూసి ప్రాపర్గా మెరిట్ లిస్ట్ ఇస్తారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అంటే మీకు అవకాశం ఉండదు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. మరి ఏం చేయాలి సార్? దీనికి సొల్యూషన్ ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, ప్రాపర్ రీజన్ చెప్తే వాళ్ళు అనుకుంటే పాసిబుల్ అవుతుంది. ఇదేం రాజ్యాంగంలో రాయలేదు, ఇది ఇంతే, ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్, దీన్ని చేంజ్ చేయము అని ఉండదు. ఖచ్చితంగా మీరు అక్కడున్న వీసీ సార్, రిజిస్టర్ సార్ వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి మార్చుకుంటే బెటర్. మీరు ఇక ఫోన్లతో పెట్టుకోవద్దు. ఫోన్ల ద్వారా చేస్తే అవుతుందేమో, అలా ఎవరైనా గైడెన్స్ ఇస్తారేమో, పాయింట్ చెప్తారేమో, ఏదైనా క్లూ ఇస్తారేమో, ఇవేం ఆలోచించొద్దు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, ఇమ్మీడియట్గా యూనివర్సిటీకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా తెలంగాణ విద్యార్థులైనా సరే, మాకు మీరు అంటే టైం అయిపోయినాక మీరు రియలైజ్ అయ్యారు అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇక వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు. ఓకే, మీరు ఎవరు యూట్యూబర్ ఎవరు ఏం చెప్పినా మీరు అన్నిటికన్నా యూనివర్సిటీ వాళ్ళే కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు. ఓకే, సో ఇది ఆయుష్ కోర్సెస్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్. పీడబ్ల్యూడీ కోటా గురించి కూడా ఇచ్చిండ్రు. పీడబ్ల్యూడీ కోటా స్టూడెంట్స్ గురించి కూడా ఇచ్చారు. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, నాట్ ఎలిజిబుల్, యాబ్సెంట్, నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఇది. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇది ఇంకొకటి బిహెచ్ఎంఎస్ ఇచ్చారు, అదొక్కటి చెప్తాం. ఇంకొక న్యూస్ తర్వాత నేను ఇది బిహెచ్ఎంఎస్ హోమియో కోర్స్ అడ్మిషన్స్ అండర్ ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఫిల్ చేసే అధికారం కాళోజీ నారాయణరావు వాళ్ళకు ఉంటుంది. దానికి సంబంధించిన లిస్ట్ ఇది. ఓకే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. బిహెచ్ఎంఎస్ హోమియో
ఓకే, ఇక్కడ కూడా వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు. ఎంత 6 pages 6 pages ఉంది. ర్యాంక్, రోల్ నెంబర్, స్కోర్, క్యాండిడేట్ నేమ్ ఉంది. మీ డీటెయిల్స్ రాంగ్ ఉంటే October 15 4 PM లోపల వీరు వాళ్ళకు చెప్పి నా డీటెయిల్ ఇది రాంగ్ ఉంది, కరెక్షన్ చేయండి అని చెప్పి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఇది అంటే 257 స్టూడెంట్స్. కొద్దిమంది హోమియోని చాలా సీరియస్గా తీసుకుని మేము ఇది చేస్తాము, మాకు MBBS వచ్చే అవకాశం ఉంది, కానీ హోమియో చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి డిస్కస్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. చాలా బాగుంటాయండి ఈ కోర్సెస్. మీకు 491 మార్క్స్, 426 మార్క్స్. ఓకే, సింపుల్గా చెప్తున్నా. మీకు ఇంకా డౌట్ ఉంటే, సార్ ఇప్పుడు మీరు సింపుల్గా అన్ని కోర్సులు బాగున్నాయని చెప్తున్నారు, మేము ఎలా నమ్మాలి? మేము జాయిన్ చేసిన తర్వాత అయ్యో ఈ కోర్సులో ఎందుకు జాయిన్ చేశాము అని మేము బాధపడితే టైం వేస్ట్ కదా, మీ మాటలు మేము ఎలా నమ్మాలి అని మీకు అనిపిస్తే నా సలహా ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. మేము ఇలా మా అబ్బాయిని ఇలా చేర్పించాలనుకుంటున్నాము, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని. ఆయుర్వేదిక్, యునాని, డైరెక్ట్ వాళ్ళనే కలవండి. లేదా ఆ కాలేజ్కి వెళ్ళి ఆ స్టూడెంట్స్ని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇది అల్టిమేట్గా. అప్పుడు నేను చెప్పే పాయింట్ కన్నా వాళ్ళు చెప్పే పాయింట్ జెన్యూన్. ఎందుకంటే వాళ్ళు అందులో కోర్సు కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యి డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే, నేనేమో తెలుసుకొని చెప్తున్నా, వాళ్ళేమో డైరెక్ట్ ఫేస్ చేసి చెప్తుంటారు. స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఇలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మీ డిసిజన్ అనేది మీరు కరెక్ట్గా తీసుకోగలుగుతారు. ఏదో యూట్యూబ్లో ఎవరైనా చెప్పారు అనేది ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా నేను చెప్పేది ఏంటంటే, కొంత వర్క్ చేసే చెప్తాము. ఇది బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. అరే ఈ పలానా ఛానల్లో ఈయన చెప్పిండు బాగుంటుందని అని క్రాస్ చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెకింగ్లా మీకు తెలిసిపోతుంది జెన్యూన్గా. ఓకే, మీకు సెట్ అవుతుందా కాదా, నేను చెప్పింది జనరలైజ్డ్, కానీ మీకు సెట్ అవుతుందా కాదా అనేది తెలుస్తుంది క్లియర్గా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా వర్క్ చేయండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యూజీ ఎస్టర్డే కూడా మళ్ళీ ఒక న్యూస్ ఇచ్చారు. నోటీస్ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ 3 సీట్స్ 14 చూడండి, ఇది 14. నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను, అది 13th అక్టోబర్ది. ఇది పెరిగిన MBBS సీట్స్ యొక్క వివరాలు. ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇది ఇచ్చింది. ఏంటి అంటే, అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ అమేథీ MBBS సీట్లు ఎన్ని పెరిగాయి? 8 ఆల్ ఇండియా కోటా. అది అన్రిజర్వ్డ్ 1, URPH 1, SC 2, EWS 1, OBC 2, ST 1 పెరిగిన MBBS సీట్లు కేటగిరీ వైజ్ వివరాలు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ MBBS 8 ఉన్నాయి. 8 ఆల్ ఇండియా కోటా, అన్రిజర్వ్డ్ 3, OBC 2, SC 1, ST 1, EWS 1. ఓకే, JR మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తమిళనాడులో ఇది డీమ్డ్ పెయిడ్ సీట్స్ ఎన్ని 50. ఇది చాలా ఓకే, ఇవి మాత్రం చాలా యూజ్ అవుతాయి. 8 ఆల్ ఇండియా కోటాల నోటీస్ పోస్టెడ్ 8. ఇవి రౌండ్ 3కి. ఓకే, రౌండ్ 3కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీరు చూసుకొని పెట్టుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్. లాస్ట్ నా వైపు నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే డైరెక్ట్ గో టు యూనివర్సిటీ, మీరు టార్గెట్ వాళ్ళని అడగండి. నెక్స్ట్, న్యూ కాలేజెస్ వస్తున్నాయా సార్, సీట్స్ వస్తున్నాయా అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చాకే నేను చెప్తాను. ఎందుకంటే నేను మీ ఎమోషన్స్ తోటి ఏమంటారు టైం ఎంగేజ్ చేయొద్దు కదా. ఎందుకు క్లియర్గా రౌండ్ 2 అయిపోయింది, లాస్ట్లో ఉన్నాం. ఈ టైంలో మీరు క్రూషల్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇదా ఏ డిసిషన్ తీసుకోవాలనే టైంలో ఆ సీట్స్ వస్తాయి, మీరు వెయిట్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు అని నేను చెప్పట్లేదు. బట్ కొద్దిమంది కాటూరి సీట్స్ పెరుగుతాయా లేదా ఆంధ్రప్రదేశ్లో, RVS కాలేజ్ వస్తుందా రాదా అంటున్నారు. వాళ్ళు ట్రై అయితే చేస్తున్నారు, వస్తే ఇమ్మీడియట్గా చెప్తాం. వచ్చినంత వరకు నమ్మడానికి లేదు, వీటిని రావడానికి మాత్రం చాలా ప్రయత్నిస్తున్నారు, గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, తెలంగాణలో రాజరాజేశ్వరి కూడా వస్తుందా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం కొన్ని ఇంటర్వ్యూస్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న సార్ వాళ్ళే చెప్పారు అది రాకపోవచ్చు అని. సో మీరు నమ్మకం పెట్టుకోకండి, వస్తే మాత్రం గుడ్ న్యూసే. నెక్స్ట్, ఛాన్స్ ఈజ్ దేర్ అని చాలామంది అడుగుతున్నారు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఛాన్స్ ఉందా అని. లాస్ట్ రౌండ్లో ఉన్నారు, కట్ ఆఫ్కి దగ్గరలో ఉంటే మీకు వస్తుంది, వచ్చే పాసిబిలిటీస్ 90% ఉంటుంది. కానీ కట్ ఆఫ్కి దూరంలో ఉన్నారు అనుకోండి, సార్ 450కి కట్ ఆఫ్ ఉంది, నా మార్కులు వచ్చేసి 280 ఉన్నాయి అంటే 99% రాకపోవడానికే ఉంది అవకాశాలు. ఎందుకంటే అంత డౌన్ కాదు ఒక్కసారిగా. కానీ మీరు ఎలాగో ట్రై చేయండి, కానీ ప్లాన్ బి పెట్టుకోండి. నా వర్షన్ ఏంటంటే ట్రై చేయండి, ప్లాన్ బి పెట్టుకోండి. మార్క్స్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చే సీట్ వస్తుందా రాదని అడుగుతున్నారు, నాకు వాళ్ళకి ఆన్సర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తుంది అని చెప్తే మీరు ప్లాన్ బిని వదిలిపెడతారేమో అని,
రాదు అని చెప్తే అరే దీన్ని వచ్చే అవకాశం అంటే మీరు అక్కడ ఫోకస్ చేయరేమో అని అనిపిస్తుంది కదా. సో అందుకని నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. బార్డర్కి తక్కువ ఉంటే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి రావడానికి, మీకు మార్క్స్ తక్కువ ఉంటే తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలా ఆలోచించండి. నెక్స్ట్, ఏ కోర్స్ బెటర్ అని అడుగుతున్నారు. వెటర్నరీయా, హోమియోనా, ఏది బెటర్ అని అంటారు. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా బెటరే. నా వర్షన్ ఏంటి అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్న సక్సెస్ అయిన వాళ్ళని ఒక్కసారి డైరెక్ట్గా కలవండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నా దృష్టిలో అన్ని కోర్సులు చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బీడీఎస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. హోమియో చేసి సక్సెస్ ఫెయిల్ రెండు చూశాను. కాబట్టి నేను సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఇది సూపర్ అని, ఫెయిల్ అయిన వాళ్ళని చూసి ఇది అస్సలు బాగాలేదు అని చెప్పడానికి లేదు. కష్టపడితే ఏదైనా మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.